ఎర్లీ మార్నింగ్ 5:30కి లెగాలంటే ఎంత టెన్షనో. కానీ లేస్తే బావుంటదని అనిపిస్తది. బట్ లెగము. ఎనీవేస్ ఇంత మార్నింగ్ ఎందుకు లేచావు లిక్కీ అని అడిగితే చెప్తా. ఒక సడన్ ట్రిప్ ప్లాన్ చేశారనమాట తేజ్. సో ఎక్కడికో ఏంటో ఏం తెలీదు. జస్ట్ ముందు రోజు నైట్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకో మనం వెళ్ళిపోదాం 2 డేస్కి అని చెప్పారు. ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యి అలా అయిపోయి ఈ అవుట్ఫిట్తో రెడీ అయిపోయా. అదే కాకుండా ఏదో సర్ప్రైజ్ అని కూడా చెప్పారు. కానీ దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఎనీవేస్ యాపిల్ తింటున్నా అని మీరు ఇక్కడ చాలా మంది తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే తిన్నాక మాట్లాడు అని అంటారు. బట్ నేనున్న హర్రీ అలాంటిది. నెవర్ మైండ్. ఏదన్నా సర్దాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎవరింట్లో అయినా ఇంతే మెస్సా. మా ఇంట్లో అయితే ముందే మెస్. ఎందుకంటే తేజు ఇస్ అ మెస్సీ గాయ్. సో మేము ఇలా స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకేదో మంచి ఫీల్ వస్తుంది. ఆ ఎండకి ఆ స్పెట్స్ పెట్టుకోవడం చాలా అవసరం. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో జపం చేయడం స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ. ఎందుకంటే నేను ఇస్కాన్ డివోటీ, మీ అందరికీ తెలుసు. సో ఇంకా ప్రతి వాళ్ళని పిక్ చేసుకొని వీ స్టార్టెడ్. ఆబ్వియస్లీ అంత మార్నింగ్ స్టార్ట్ అయ్యాక టిమోటన్స్ మీకు చీర్స్ చెప్పకుండా కాఫీతో నేను ఎలా ఉంటా చెప్పండి. అండ్ దట్ ఈస్ ఫర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి వస్తే మేము ఆఫ్టర్నూన్ ఒక టొరంటోలో తందూరి ఫ్లేమ్స్ అనే ఒక దానికి వెళ్ళామన్నమాట. అది $35 per person అండ్ ఇట్స్ అన్లిమిటెడ్. చాలా బాగున్నాయి అని చెప్పను, బట్ ఇట్స్ ఓకే. బాగా సద్వినియోగం చేసే వాళ్ళకైతే బాగుంటుంది. బట్ నాకు అలా ఇంకా డిజర్ట్స్తో ఫినిష్ చేసా.